ఏది ఉండదు అక్కడ ఏం లేకుండా ఒక 30% పీపుల్ 30% పీపుల్ కూడా ఇప్పటికీ ఏం లేకుంటున్నారు. సో ఆ చెరువు అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చే దాదాపు 14,000 కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినట్టు సో కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ లెక్కల వాళ్ళు కొంత రేషన్ కార్డు కావచ్చు, ఇంకా ఉచిత కరెంటు విధానం కావచ్చు, అండ్ ఉచిత బస్సు పథకం కావచ్చు. సో మొత్తానికైతే ఇట్లా వాళ్ళకు కావాల్సింది చిన్న కాస్తలో కూస్తో సో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ లెక్కల కొంచెం వాళ్ళకు పాజిటివ్నెస్ ఉంది. అండ్ ఇంకా గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, ఇంకా ఎక్కువ భరోసా ఇచ్చారు. సో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఢిల్లీలో అదే చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ దేశంలో అదే ప్రభుత్వం, ఎన్డీ ఇక్కడ అదే ఉంటే బాగుంటుందని ఓటేశారు. బహుశా తెలంగాణలో కూడా రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే ఉంటే బాగుండన్న పాయింట్ కూడా 100%. గతంలో అలా ఉండేది కాదు. గతంలో మనకి ఎవరన్నా చనిపోయినప్పుడు జరిగే ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆ సింపతి పనిచేసేది. గోపీనాథ్ గారు కూడా 3 టర్ములు ఎమ్మెల్యే ఆయన. అవునండి. మొన్న కాంగ్రెస్ గెలిచిన సమయంలో కూడా ఆయన తిరిగి గెలవగలిగారు. అలాంటి ఉప ఎన్నికలో అయితే మనం ఇక్కడ సునీత గారిని ఒకసారి బీజేపీ నాయకులు లంకా దినకర్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. సో వెయిట్ మళ్ళీ వస్తాను నేను అన్న. హిందీ నయా తా ఈ టైం రైట్. ఒకసారి మళ్ళీ వస్తాను సార్. మీరు ఒకటి చెప్పండి శ్రీమన్ గారు, అంటే హైడ్రా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో సిటీలో ఒక ఆలోచన ఉంది, కబ్జాలకు గురవుతున్నాయి, చెరువులు కుంటలు అన్నీ 3,000 చెరువులు ఉండే 300 మిగిలిపోయినాయి, రకరకాలు మనం దశాబ్దాలకు వింటున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా పెద్దగా దాని మీద సీరియస్ ఎఫర్ట్ కనపడలా. ఏదో బీఆర్ఎస్ లేదా ఇచ్చి డబ్బులు చేసుకోవడం కానీ ప్రభుత్వాలు అడ్డగోలుగా కట్టిని కూల్ చేస్తామన్న నినాదం పెద్దగా తీసుకున్న ఇది కనపడలేం. వరదలు వచ్చి హైదరాబాద్ మునిగినా ఏం జరిగినా. బట్ ఈ ప్రభుత్వం సీరియస్గానే హైడ్రా ఒకదానికి ఒక అథారిటీ, దానికి ఒక ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా చట్టంలో చేసుకొని ఏర్పాటు చేశారు. కొంత నెగిటివ్ వచ్చింది మధ్యలో, ఈ పేదల ఇళ్ళు కూలుస్తున్నారని రకరకాలు. బట్ తర్వాత కొంత వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. బట్ ప్రతిపక్షం దాన్ని ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం అయితే చేసింది. వీళ్ళు పెద్దల ఇళ్ళు కూల్చట్లేదు, పేదల ఇళ్ళే కూలుస్తున్నారు. అది ఎన్నికలు, ఎందుకంటే జూబ్లీహిల్స్ పేరుకి జూబ్లీహిల్స్ కానీ బస్తీలు ఎక్కువ ఉండే ప్రాంతం. పేదలకి ఎక్కడన్నా ఈ భయం ఏమన్నా వచ్చిందా, మన ఇళ్ళు కూలుస్తారేమో అన్న భయం? స్పెసిఫికల్లీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ హైడ్రా అనేది దాని ఇంపాక్ట్ని ఎక్కువ చూపించలేదు. స్పెసిఫికల్ ఏంటంటే హైడ్రా ఓన్లీ నాలాల ఆక్యుపేషన్ అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసింది ఇంతవరకు. బస్తీల పైన లేదంటే బస్తీల్లో అన్రిజిస్టర్డ్ ల్యాండ్స్ పైన వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడం. అది ప్రైవేట్ ల్యాండ్స్ని కొంతమంది ఆక్యుపై చేసుకొని కట్టుకున్నారు, అవి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, లేకపోతే వాళ్ళు నోటరీ మీద అక్కడ ఇల్లు కట్టుకున్నారు. హైడ్రా సబ్జెక్ట్ అది కాదు. ప్రధానంగా ప్రభుత్వ భూములు, నాలాలు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే మీకు బోర్బండ్ జూబ్లీహిల్స్లో చాలా చోట్ల నాలాల మీద కూడా బోల్డ్ అని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నాలాలు కుచించకపోయినాయి కూడా మనం చూస్తాం. బట్ అక్కడ దాకా రాలేదనుకోవాలా? అక్కడ దాకా రాలేదు. అయితే వీళ్ళు హైడ్రా కూడా ప్రభుత్వానికి కూడా ఒక ఎజెండా ఉంటుంది. ప్రభుత్వ ఎజెండా ఎట్లుంటుందంటే ఓట్ పాలిటిక్స్ని చూస్తారు, డెవలప్మెంట్ని చూస్తారు, తర్వాత మనీ మొబిలైజేషన్ను చూస్తారు. ఈ మూడింటిని కూడా క్లబ్ చేసి జనాల్ని ఒక రకమైన దాంట్లో ఉంచుతారు, అంటే ఒక డ్రీమ్స్లో ఉంచుతారు. డ్రీమ్స్లో ఉంచి వాళ్ళకు అనుకూలంగా ఈ హైడ్రా అనేది ఒక మామూలుగా కామన్గా చూస్తే ఇట్స్ ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లా కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్గా వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు మూసీ సుందరీకరణ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఒక యాన్సిలరీ యూనిట్ ఒకటి ఉండాలి. ఆ యూనిట్ని తీసుకోవడంలో భాగంగా హైడ్రాని ఎస్టాబ్లిష్ చేసింది. రేవంత్ కాదంటే మీకు చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు చింతలు, కుత్బుల్లాపూర్ ఆ సైడ్ కానీ, లేదు మనం ఈవెన్ జూబ్లీహిల్స్ లో కానీ, లేదు మనకి ప్రభుత్వం ఆ ఏజెండా కాదు, వాళ్ళు పడగొట్టి గవర్నమెంట్ ల్యాండ్ సేవ్ చేసినట్టుగా కొన్ని వేల కోట్లు సేవ్ చేసినట్టుగా కొన్ని శాంపుల్ గా తీసుకున్నారు. అన్ని చోట్ల వెళ్ళలేదు. వాళ్ళకి ఏంటంటే మూసీ డెవలప్మెంట్ ఫండ్ రావాలంటే వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకే జపాన్ ఫండ్స్ కానీ వాళ్ళు రావాలంటే మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికి వీళ్ళు బయలార్జీ ఇది పెద్ద నెగిటివ్ రాలేదని అనుకోవచ్చా ప్రజలు? ఎందుకంటే మెజారిటీ రైట్ ఉన్న వాటిని కూల్చరు, అడ్డగోలుగా కట్టిన వాటినే కదా కూలుస్తారు అన్న పాయింట్ వెళ్ళింది అనుకోవచ్చా? వెళ్ళింది అనుకోవచ్చు. అదొకటి. రెండవది ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ స్పెసిఫికల్లీ మనము ఇది ఒక అర్బన్ ఎలక్షన్ అండ్ రాష్ట్ర ప్రభుత్వంతో పెద్దగా వాళ్ళు కనెక్ట్ కాకుండా ఉంటారు. అర్బన్ ఎలక్షన్స్ లో ఏంటంటే అక్కడ లోకల్ ఇష్యూస్ ని
లోకల్ మేనేజ్మెంట్ అనేది పెద్దగా పాత్ర పోషిస్తుంది. నేను ముందు చెప్పినట్టుగా 45 to 48% ఆఫ్ ఓటింగ్ అంటే అసలు జనాలు దే హ్యావ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఓట్. ఆ ప్రాబ్లం వల్ల దాని మీద నిన్న థింక్ బీజేపీ నాయకులు అనుకుంటే చెప్తా ఉన్నారు నిన్న మన ఈవినింగ్ డిబేట్ లో. యాక్చువల్గా అక్కడ ఫీల్డ్ లో ఉన్నది పేరుకు 4 లక్షల ఓట్లున్నా